ఇస్లాము లేదా క్రైస్తవం ఈ మతాలకి ధార్మిక మతాలు అంటే మన హిందూ ధర్మం కావచ్చు, ఇందులో ఉన్న వివిధ శాఖలు కావచ్చు, ఈ దేవుడు అన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలోనే ఒక ప్రాథమికమైన వ్యత్యాసం ఉంది. మనకి బీయింగ్ డిఫరెంట్లో రాజీవ్ గారు రాశారనమాట. దేవుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు గాడ్. గాడ్ వేరు, దేవుడు వేరు. మనం ట్రాన్స్లేట్ చేసేస్తాం. దాన్ని ఏమంటారంటే సాంస్క్రిట్ నాన్ ట్రాన్స్లేటబుల్స్ అంటారు. దేవుడు అన్న పదానికి ఇంగ్లీష్లో పదం లేదు, అలాగే గాడ్ అన్న పదానికి తెలుగులో పదం లేదు, సంస్కృతంలో పదం లేదు. అంటే రెండు వేరు వేరు భిన్నమైన అర్థాన్ని ఇస్తాయి. మనం ఏం చెప్తాం, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే హిందూ ధర్మం మీద ఏమాత్రం ప్రాథమిక అవగాహన ఉన్నా సరే దేవుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, దేవుడు అన్ని చోట్ల ఉండడు, దేవుడు లేని చోటు అనేది ఉండదు అని చెప్తాం. వాళ్ళు ఏం చెప్తారు, గాడ్ సృష్టికి అతీతంగా, సృష్టి నుంచి దూరంగా ఎక్కడో ఉండడం చెప్తారు. సృష్టి అంతా వ్యాపించి ఉండడానికి, సృష్టితో సంబంధం లేకుండా ఎక్కడో ఉండడానికి చాలా తేడా ఉంది కదా.